బ్రేకింగ్ చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. అయితే పోలీస్ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు నిందితుల తరపు లాయర్స్. తమ వాదనలు వినిపించారు. ఇద్దరి వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అయితే తీర్పుని రిజర్వ్ చేసింది. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఎటువంటి వాదనలు వినిపించారు నిందితుల తరపు లాయర్స్ అలాగే పోలీసులు? అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం ముగ్గురు కీలకంగా ఉన్నారు. ముగ్గురులో అంటే అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలతో పాటుగా ఇప్పటికే అరెస్ట్ అయ్యి దాదాపు 10 రోజుల పాటు విచారించిన ప్రణీత్ రావు. అయితే ఈ ముగ్గురు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉంది. ముగ్గురిని కలిపి కొంత కన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత సమాచారం సేకరించాల్సి ఉంది. ముగ్గురు చెప్తున్న వివరాలు కొంత డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి ముగ్గురిని కలిపి విచారిస్తే మరికొన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముగ్గురిని విచారించేందుకు అనుమతించాలి. ముగ్గురు 5 రోజుల కస్టడీ కావాలని చెప్పి కూడా అటు కోర్టులో వాదనలు పోలీసులు బలంగా వినిపించగలిగింది. అయితే అటు నిందితులు మాత్రం తమకు సంబంధం లేదు, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, ఇది తమని అనవసరంగా ఇందులో ఇరికించారు, మేము అప్పుడు చెప్పిన ప్రభుత్వం ప్రకారం నడుచుకున్నాం తప్పించి ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పి కూడా నిందితులు తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి అటు నిందితులు వాదనలు ప్రతిపాదనలు విన్న తర్వాత ఈ కోర్టు ఏదైతే తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే రేపైతే ప్రణీతులకు సంబంధించి కస్టడీ ముగిసిపోతుంది, అది జ్యుడిషియల్ రిమాండ్ ముగిసిపోతుంది. కాబట్టి కొన్ని గంటలు మాత్రమే అటు ప్రణీత్ రావు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంటుంది కనబడుతుంది. మరోవైపు మిగతా ఇద్దరు కూడా 5 రోజుల కస్టడీ కావాలని కోరింది. దానిపైన జడ్జిమెంట్ ఏ విధంగా ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సౌజన్య, అంటే రమేష్ వైట్ల, నిందితుల తరపు లాయర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే తీర్పుని రిజర్వ్ చేసింది కాబట్టి నాంపల్లి కోర్టు, సో ఫర్దర్ గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కస్టడీ రాకపోవచ్చు అని చెప్పి నిందితులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావును విచారించారు. ప్రణీత్ రావును 10 రోజుల పాటు కస్టడీలో తీసుకొని విచారించారు. అతని దగ్గర చాలా సమాచారం సేకరించారు. అతను చెప్పిన దాని ప్రకారం ఇద్దరు అదనపు ఎస్పీలు తిరుపతన్న తర్వాత భుజంగరావును అరెస్ట్ చేశారు. కాబట్టి మిగతా ఇద్దరు తిరుపతన్న, భుజంగరావు సంబంధించి తమ కస్టడీ అటు కోర్టు ఇచ్చే అవకాశం లేదని చెప్పి వాళ్ళకు భావిస్తున్నారు. అయితే నిందితులు మాత్రం తాము బలంగా వినిపించారు, తమకు ఎలాంటి సంబంధం లేదు, అనవసర కేసులో వినిపించారని చెప్పి వాళ్ళు బలంగా తమ వాదన వినిపించారు. అయితే పోలీసులు మాత్రం అంతే బలంగా వినిపించారు. పూర్తిస్థాయిలో అటు ఏదైతే ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయడం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేసి అవి మొత్తం చెడగొట్టేసి మూసీ నదులు పడవేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆస్తి నష్టానికి పాల్పడ్డారు. కాబట్టి ఈ నిందితుల్ని మరోసారి కస్టడీకి ఇస్తే ముగ్గురు నిందితులు కలిపి విచారించాల్సిన అవసరం ఉంది. ఆ ముగ్గురిని కలిపి విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి అటు పోలీసులు బలంగా తమ వాదనలు వినిపించారు. మరి రమేష్ వైట్ల, పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇప్పటికైతే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంకొంతమంది నిందితులు ఉన్నారు, ఇంకొంతమంది అనుమానితులు ఉన్నారు, ఇంకొంతమందిని విచారించాల్సిన అవసరం ఉంది, కొంతమందికి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది, కొంతమంది డాక్యుమెంటేషన్ సేకరించాల్సిన ఉంది. దీని వెనకాల ప్రధానంగా సూత్రధారులు ఎవరున్న విషయం కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, భుజంగరావు ముగ్గురు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ప్రభాకర్ రావు చెప్తే మేము ఏదైతే ట్యాపింగ్ చేశాము, దాంతో పాటుగా ప్రణీత్ రావు ఒక విషయం బలంగా చెప్పాడు. తమకు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కీలక నేతలు ఇచ్చిన సమాచారాన్ని, ఫోన్ నెంబర్లను ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి వాళ్ళకే సమాచారం ఇచ్చాను అతను కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ ముగ్గురు ఎవరు అయి ఉంటారని చెప్పి కూడా ఇప్పటికీ ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. అదే ముగ్గురు కీలక నేతలకు అటు పోలీసులు నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే పరారులో ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావును ఎల్ఓసి జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఇండియాకి రప్పించేందుకైతే
ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఫర్దర్ గా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు, విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులను ఎలా రప్పిస్తారు, ఇక్కడ ఇంకా ఉన్న అనుమానితులు ఎవరు, తర్వాత వీళ్లకు ప్రధానంగా కీలక ఆదేశాలు జారీ చేసిన బీఆర్ఎస్ లీడర్స్ ఎవరు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకునేందుకే ఈ కస్టడీ కావాలని చెప్పి కూడా పోలీసులు కోరుతున్నారు. Yes, Ramesh Vaitla, thank you. Thanks for the updates.